అందరికీ నమస్కారం. డివోషన్ ఛానల్ ఇస్తున్నా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ చిన్నపిల్ల వచ్చేసి విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నారు. అందరికీ పిలిచి భోజనం కూడా పెట్టారు. మనం వాళ్ళ ఫ్యాన్స్ కదా మనం పిలవలేదు కదా అని చెప్పేసి వీడియో దగ్గర రిలీజ్ చేశాం. అది వీళ్ళ దాకా వెళ్ళింది. ఖచ్చితంగా మనం కలుద్దామని చెప్పేసి అలా అన్నారు. ఇప్పుడు కలిశారు. ఆ చిన్న పాపకు పులిహార అంటే ఇష్టం అంటే నాలాగా. సో పులిహార తినింది అక్కడ. అండ్ మోతిచూరు లడ్డు అంటే ఇష్టం, అది కూడా పెట్టారు. సో వీటికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే రష్మికి నిన్న గద్దర్ అవార్డు ఇచ్చున్నారు. చాలా సంతోషం ఫీల్ అయింది. పెళ్ళైన కొద్ది రోజులకే తెలంగాణ ఇంటి కోడలుగా వచ్చినట్టు కొద్ది రోజులకే తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డు రావడం, అండ్ వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత మెయిన్ రిసెప్షన్ ఇవ్వడానికి ముందే గుడుల్లో అన్నదానం చేయడం, మరికొన్ని చోట్ల స్వీట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం, అసలు ఎక్కడ ఎవరో చేయని విధంగా. ఏదో ఒక దేశానికి రాజు కనుక అయితే రాజు రాని పెళ్లి చేసుకుంటే కానీ మొత్తం సెలబ్రేషన్ చేస్తారు, దేశం అంతా అలా చేశారు. ఇక ఈ చిన్నపిల్ల పెట్టింది చాలా క్యూట్గా ఉండేసరికి ఖచ్చితంగా కలుద్దాం చేద్దామన్నారు. హ్యాపీగా ఇంటికి తీసుకెళ్లారు. తగ్గ ఆ పిల్లకి ఇష్టమైన పులిహార, మోతిచూరు లడ్డు లైక్ అవన్నీ పెట్టారు. లైక్ విందు భోజనంతో పాటు ముద్దులు కూడా, ముద్దులు, లడ్డూలు, భోజనం చక్కగా అంతా హ్యాపీ. వాళ్ళు హ్యాపీ. అండ్ ఇది చూసినటువంటి అభిమానులంతా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు విజయ్ దేవరకొండ రష్మిక. పెళ్ళైన తర్వాత అన్ని శుభశకునాలే వాళ్ళకి. ఇలా చెప్పుకుంటూ పోతే వంక పెడతానికి ఏమీ లేదు వాళ్ళిద్దరి విషయంలో. రాను రోజులలో వాళ్ళ సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలా, అండ్ ఖచ్చితంగా చారిటీ యాక్టివిటీస్ ఏదో స్టార్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నారు. రాను రోజుల్లో గొప్పగా పేరు కూడా తెచ్చుకోవడం మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నారు.